సత్యసాయి మాత్రమే మనకు ఈ ఎస్పీడి సర్వశిక్షా అభియాన్ తరఫున ఈ సిడబ్ల్యూఎస్కి సంబంధించిన విద్యార్థులని స్టేట్ వైడ్ 26 జిల్లాల్లో ఈ సిడబ్ల్యూఎస్కి సంబంధించిన పిల్లల్ని ఐడెంటిఫై చేసి ఒక 70 మందికి మనకు గడ్డికోటలో ట్రైనింగ్ ఇచ్చి తర్వాత స్టేట్ లెవెల్లో 25 మందికి మళ్ళా శిక్షణా కార్యక్రమం ఇచ్చి ఫైనల్గా 21 మందికి సెలెక్ట్ చేసి మనకు ఏమాత్రం మేము రెగ్యులర్ విద్యార్థులతో పాటుగా మేము మాత్రం తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయడం నిమిత్తం మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు స్టేట్ లెవెల్లో 21 మంది సెలెక్ట్ చేసినారు. దాని తరఫున మన డిస్ట్రిక్ట్ లెవెల్లో సత్యసాయి జిల్లా తరఫున తనకల్ మండలకు సంబంధించినటువంటి ఈ విద్యార్థి సెలెక్ట్ కావడం, దాని నుండి మనకు స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకి అన్ని ఎక్స్పెన్సెస్తో భరిస్తూ నెక్స్ట్ వీళ్ళు కాట్మండ్ తీసుకుని కాట్మండ్ నుండి ఆటి నుండి ఎవరెస్ట్ చక్రాన్ని నిర్వహించేట్టుగా ఈ అవకాశం స్టేట్ గవర్నమెంట్ ఎస్పీడీ తరఫున సర్వశిక్షా కల్పించింది. అందులో భాగంగా మనకు గర్వకారణం, ఎందుకంటే 26 జిల్లాల్లో కూడా చాలామంది సెలెక్ట్ కాలేదు. మన జిల్లా తరఫున ఈ అబ్బాయి సెలెక్ట్ కావడం చాలా చాలా గర్వకారణంగా ఉంది. దానికి సహకరించినటువంటి మన కోఆర్డినేటర్, ఒక ఐఈడి కోఆర్డినేటర్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ స్టేట్ లెవెల్లో మనకు స్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జి కానీ నెక్స్ట్ వచ్చి వాళ్ళకు గురువు కానీ ఈ అందరి సహకారంతో ఆ అబ్బాయి ఈ యొక్క దీన్ని అధిరోహించడం అంటే చాలా చాలా గర్వకారణం. నేను ఏమాత్రం కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి మానసిక స్థైర్యాన్ని కల్పించేదానికి దీనికంటే నిదర్శనం ఇవ్వట్లేదు. ఏమాత్రం అంగవైకల్యం అది ఇది అంటారు, కానీ రెగ్యులర్గా ఉండేటువంటి విద్యార్థులతో పాటుగా వాళ్ళకి లేని అవకాశాన్ని ఈ అవకాశం కల్పించి మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినంత వరకు స్టేట్ గవర్నమెంట్ తరఫున తెలుపుతున్నాను. అందులో భాగంగా మనం ఇంకా ప్రోత్సహించాలని మన కలెక్టర్ గారు పిలిపించి ఇలాంటి వాళ్ళని చాలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఉద్దేశం చెప్తే మనం పిలిపించి కలెక్టర్ గారి సమక్షంలో అబ్బాయిని అప్రిషియేట్ చేయడం జరిగింది. చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే కొంతమందికి అవకాశం వస్తుంది, మనం రెగ్యులర్గా ఇంతమంది ఉండుకొని కూడా మనకు రానటువంటి అవకాశం ఈ విద్యార్థికి ఇవ్వడం, ఈ విద్యార్థిని అక్కడ మన స్టేట్ మన జిల్లా తరఫున పోయి రావడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ సభాముఖంగా వాళ్ళ గురువులకి, ఇక్కడ మన కోఆర్డినేటర్ గారికి, నెక్స్ట్ వచ్చి స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి వారికి, మన స్టేట్ ఎస్పీడీ గారికి, ఏఎస్పీడీ గారికి, అందరికీ తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అంటారు. అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయం, ఎందుకంటే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి విభిన్న ప్రతిభావంతులకు మనం ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు మనం శిక్షణ ఇచ్చినటువంటి 21 మందిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 26 జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 21 మందిలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మన విద్యార్థి విభిన్న ప్రతిభావంతులైనప్పటికీ వాటిని అధిగమించి బ్రేక్ ద బ్యారియర్స్ విత్ సిడబ్ల్యూఎస్ అండ్ చిల్డ్రన్స్ అన్నటువంటి ఒక నినాదంతో ఏదైతే ఏపీ సమగ్ర శిక్ష అమరావతి ఆంధ్రప్రదేశ్ వారు ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క విభిన్న ప్రతిభావంతులను వారిలో సృజనాత్మకత, విద్యాభివృద్ధి, మానసిక ఉల్లాసము, క్రీడల యొక్క అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఎంతో ప్రయాసలు ఉన్నప్పటికీ ఈ విద్యార్థులని తీర్చిదిద్దడంలో అడ్వెంచర్ క్యాంపు కడపకు సంబంధించినటువంటి ఒక ఎన్జిఓ సహకారంతో మనం ఈ యొక్క విద్యార్థుల్ని దాదాపుగా 700 పైచీలకు విద్యార్థులు అక్కడ ఈ యొక్క క్యాంపుకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. అయితే ఫైనల్గా ఒక 25 మందిని లడక్ తీసుకెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ ఏపీ సమగ్ర శిక్ష ఈ యొక్క స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ అయినటువంటి శంకర్ గారు వారి యొక్క బృందం ఈ యొక్క పిల్లలకి ఎవరైతే ఎంపిక కాబడ్డారో 25 మందిని అక్కడ లడక్ తీసుకెళ్ళి అక్కడ దానికి సంబంధించినటువంటి పర్వతారోహణకు సంబంధించినటువంటి కఠినమైనటువంటి శిక్షణ కార్యక్రమాన్ని ఒక 4 రోజుల పాటు అక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 21 మంది ఏప్రిల్ 10 మరియు ఏప్రిల్ 30 వరకు ఈ యొక్క ప్రయాణం జరిగింది. వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్, అది దాదాపుగా 364 మీటర్లు ఎత్తున్నటువంటి ఆ శిఖరాన్ని అసమాన ప్రతిభ పాఠవాలు, అంటే సహజంగా మామూలు విద్యార్థులే కాకుండా విభిన్న ప్రతిభావంతులైనప్పటికీ ఈ విద్యార్థులు మేము కూడా రాణించగల కాన్ఫిడెన్స్ డెవలప్ చేసి వాళ్ళలో ఉత్సాహాన్ని నింపి వాళ్ళ యొక్క పర్సనాలిటీని పూర్తిగా తయారు చేయడంలో, అంటే
ఉత్పాదక సముదాయ సభ్యుల్లో భాగస్వాములుగా క్రీడల్లో కూడా రాణించే విధంగా వీళ్ళను తీర్చిదిద్దినటువంటి మన స్థానిక ఉపాధ్యాయులు మురళీ గారికి మరియు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలకు సంబంధించినటువంటి ఎంతోమంది ఈ యొక్క సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్ వారి యొక్క క్రీడల ప్రగతికి, వాళ్ళ క్రీడాభివృద్ధికి, తర్వాత విద్యాభివృద్ధికి, వాళ్ళను అత్యున్నత శిఖరాలను చేరుకునే విధంగా వాళ్ళను స్ఫూర్తిని, దేహదారుఢ్యాన్ని మరియు వాళ్ళకు కావలసినటువంటి మానసిక ఒత్తిడి తగ్గించుకొని ఈ యొక్క ఎవరెస్ట్ బేస్ క్యాంపు అక్కడ అధిరోహించడానికి తన యొక్క అహర్నిశలు శ్రమించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో తనకు దానికి సంబంధించినటువంటి శిక్షణను తీసుకొని సో ఈ పిల్లల యొక్క ప్రగతికి ఎంతో కృషి చేస్తున్నటువంటి మన గౌరవనీయులు మన కె శంకర్ గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే వారి కృషి వల్లనే ఈరోజు సత్యసాయి జిల్లా నుంచి కూడా మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాము. పసల ప్రసాద్ అనే విద్యార్థి తనకల్ మండలానికి చెందినటువంటి వాడు. సో ఈయన మన భవిత కేంద్రంలో అక్కడ 10వ తరగతి వరకు కూడా మురళీ గారి శిక్షణ ఫస్ట్ పొందడం జరిగింది. తర్వాత మన శంకర్ గారు ఈ విద్యార్థిని ఈ యొక్క బేస్ క్యాంప్ విజయవంతంగా అక్కడికి చేరుకోవడానికి 21 మందిని సురక్షితంగా మళ్ళీ తిరిగి భారతదేశానికి తీసుకొచ్చి సో వీళ్ళని ఆ యొక్క మరీ తిరిగి వాళ్ళ ప్రాంతాల్లో ఈ యొక్క అభినందన కార్యక్రమానికి తనే కేంద్ర బిందువు అయ్యాడు. ఆయనకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థి పసల ప్రసాద్కు నా యొక్క శుభాకాంక్షలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఈ పిల్లవాడిని ఇలాగే ప్రోత్సహించండి. తర్వాత ఎంటైర్ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నా యొక్క ఈఆర్పి నా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో టీచర్స్ అందరికీ కూడా నా ఆర్థిక శుభాకాంక్షలు. అందరినీ ఇలాగా ప్రోత్సహించండి. చాలామంది ఉత్తమ ఉపాధ్యాయులు మా యొక్క సమగ్ర శిక్ష సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్నారు. ఇదే నిదర్శనం. ఈ విద్యార్థులను మనం అక్కడ రిప్రజెంట్ చేయడం. సో ఇది మన యొక్క ఎంటైర్ సమగ్ర శిక్షకి ఒక గర్వకారణం మన సత్యసాయి జిల్లాకు. సో ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు పెద్దలు సో మన ఆనరబుల్ ఎస్పీడీ సార్ శ్రీనివాసరావు సార్ గారికి మరియు ఏఎస్పీడీ రవీంద్రనాథ్ రెడ్డి సార్ గారికి మరియు అలాగే ఈ యొక్క ఎవరైతే ఇన్స్ట్రుమెంటలిస్ట్ ఉన్నారో ఈ యొక్క వినూత్నమైనటువంటి ఈ బేస్ క్యాంపుకు ఇన్స్ట్రుమెంటలిస్ట్గా పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, ప్రత్యేకమైనటువంటి నా గ్రాటిట్యూడ్స్. మన సత్యసాయి జిల్లా కలెక్టరు మరియు గౌరవ మేజిస్ట్రేట్ గారైనటువంటి శ్రీ శ్యాంప్రసాద్ ఐఏఎస్ సార్ వారి దివ్య సమ్ముఖంకు సో కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముఖ్యంగా డిజబిలిటీ చిల్డ్రన్ బ్రేక్ ద బ్యారియర్స్ అనే స్లోగన్ విజయం చేస్తూ నిరూపిస్తూ అసలు అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసి చూపించారు. వరల్డ్ క్రియేట్ చేస్తూ డిజబిలిటీ పిల్లలు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ని ట్రైన్ చేశారు. సో వీటికి సహకరించినటువంటి ముఖ్యంగా ఈ థాట్స్ ఇలాంటి రిస్కీ థాట్స్ని తీసుకొని ఒక ముందుకు తీసుకెళ్లాలంటే ఖర్చు వల్ల దానికి సంబంధించి సపోర్ట్ కోసం తీసుకుని శ్రీనివాసరావు సార్ గారికి, శ్రీ నారా లోకేష్ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి మినిట్ మానిటరింగ్ చేస్తూ వీళ్ళకి సేఫ్టీ ప్రోటోకాల్స్ అన్ని పాటిస్తూ ఎవ్రీ మినిట్ వీళ్ళని మానిటరింగ్ చేస్తూ ముందుకు తీసుకొని ప్రోగ్రామ్ ఎక్కించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్ చెప్తాను. అదేవిధంగా ఈ సమగ్ర శిక్ష గవర్నమెంట్ డిజబిలిటీ పిల్లలకు ఏ విధంగా ఈ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తుంది, ఏ విధంగా వీళ్ళు డెవలప్ చేయాలనే ఒక దృఢమైన సంకల్పం ఉంది. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్. సో గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ఐఆర్పీస్ కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్న మన కోఆర్డినేటర్ సార్ వాళ్ళు కావచ్చు, అవి మొత్తం అవి వీళ్ళు కావచ్చు, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరైనా సరే డిజబిలిటీ పిల్లల గురించి ఇంకా ఇంత ముందు కంటే కూడా ఇంకా ముందుకెళ్ళి గ్రాస్ రూట్కి వెళ్ళి వర్క్ చేస్తున్నారు. సో దానికి ఒక నిదర్శనమే ఈ పసల ప్రసాద్ లాంటి పిల్లలు స్టేట్లో పిల్లలు సాధించినటువంటి కనుక. సో ముఖ్యంగా ఇట్లాంటి పిల్లలకి ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఇప్పుడున్న బడ్జెట్ కంటే డబుల్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇట్లాంటి పిల్లల్లో ఈ మొత్తం స్టేట్ వైడ్ సెలెక్ట్ చేస్తూ పారాలింపిక్స్లో కూడా వాళ్ళ జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళు నిలబెట్టాలని సంకల్పంతో మన ప్రభుత్వం ఉంది. ఎస్పీడీ సార్ కావచ్చు, ఏఎస్పీడీ సార్ రవీంద్రనాథ్ రెడ్డి సార్ కావచ్చు, ఐఈటీ కావచ్చు, మన స్టాఫ్ అంతా కలిసి ఈ పిల్లలకి మంచి భవిష్యత్తును ప్రారంభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సో పెద్దలందరికీ ధన్యవాదాలు.